దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా. ఆ విధంగా అతను అద్భుతమైన పండితుడయ్యాడు. అక్కడి నుండి శ్రీగురుడు నరసింహవాడి క్షేత్రానికి చేరారు. స్వామి అక్కడ 12 సంవత్సరములు ఉన్నారు. ఇది కృష్ణా పంచగంగా నదీ సంగమం. శివ, భద్ర, కుంభి, భోగవతి, సరస్వతి పంచగంగ. కృష్ణా పంచగంగ అంటే ఇవన్నీ పంచగంగలు. శివ, భద్ర, కుంభి, భోగవతి, సరస్వతి ఈ నదులు కృష్ణా నదిలో కలిసే చోటు కాబట్టి ఈ పంచగంగలు అక్కడ కలుస్తాయి. కాబట్టే ఊహించనంత అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. సామాన్యం కాదు. నరసింహవాడి క్షేత్రం. ఇక్కడ ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు ఉంది. అది భక్తుల పాలిట కల్పవృక్షంగా బాసిల్లుతోంది ఈరోజు కూడా. స్వామి నరసింహ సరస్వతి ఇక్కడ ఉన్నప్పుడు అమరపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి స్వామి భిక్షకు వెళ్తూ ఉండేవారట. ఆ గ్రామంలో ఒక బీద బ్రాహ్మణుని ఇంటికి భిక్షకై వెళ్ళిన స్వామి వారికి ఆధారమైన తంబ చెట్టు తీగను పెకలించి వెళ్ళిపోయారు. ఇది విచిత్రమైన అనుభవం, అద్భుతమైనది. వారికి అదే ఆధారం. చూసేవారికి ఎలా అనిపిస్తుంది చూడండి. ఆయన ఏదో వారి ఆధారాన్ని పెకలించేసి వారికి నష్టపరిచారు అనుకుంటారు. కానీ భగవంతుడు చేసే ప్రతి క్రియ మన ఊహలకు కూడా అందనటువంటి లీలలు ఉంటాయి, దర్శనాలు ఉంటాయి, అనుగ్రహాలు ఉంటాయి. ఆ బ్రాహ్మణ దంపతులు చూశారు, బాధపడ్డారు. ఎందుకు ఈయన ఎవరు ఇట్లా చేసిపోయాడు? కానీలే, మనం ఉన్నాం కదా, ఇప్పుడు నాటేద్దాం, బతుకుతుందేమో చూద్దాం అని ఆ తీగను మరలా అక్కడే నాటడానికి ప్రయత్నం చేశారు. ఎంత విచిత్రం, అద్భుతం. పూర్తిగా లోపలికి నాటుదామని తవ్వగానే 2 అడుగులో 1 అడుగో వారికి ఏదో ఢమ్మని సౌండే, వారికి ఏదో శబ్దం వినిపించింది తవ్వుతుంటే. ఠంకుమని ఠంగుమని. ఏమిటా అని చూడగానే నిధి ఉంది. అక్కడ నిధి దొరికింది వారికి. ఆ నిధి యొక్క భాగ్యంతో, స్వామి కృప అనుగ్రహంతో వారి దరిద్రమంతా తీరి ఆజన్మ శ్రీమంతులై, భాగ్యవంతులై చిట్ట చివరి వరకు స్వామిని సేవిస్తూనే ఉన్నారు.